ఎక్కడ రాలేదు సార్. బట్ ఆఫ్టర్ 2019 to 24 మధ్యలో కూడా ఇలాంటివి రాలేదు. కానీ ఒక వెసులుబాటు ఏంటంటే మమ్మల్ని ఎవడు ప్రశ్నిస్తాడు, మమ్మల్ని ఎవడు శిక్షిస్తాడు, మమ్మల్ని ఎవడు అసలు మమ్మల్ని టచ్ చేసేది ఎవడు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పోయింది. దాని పర్యవసానాలే మనం ఈ 5 నెలల కాలం, ఈ 3 నెలల కాలంలో మనం చూస్తున్నామని నేను అంటాను. దానికి మీరేమంటారు? సుమిత్ గారు, మీకు అట్లా ప్రసాద్ గారికి, ఆనంద్ సాగర్ గారికి, మన 360 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయ రచ్చలో బోధించుకోలేదు. విశ్లేషకుడుగా చూస్తున్నాం, చాలా దుర్మార్గంగా నడుస్తున్నది. నేను మొదటి నుంచి ఒక అడ్వకేట్గా, 40 ఏళ్ల సీనియర్ అడ్వకేట్గా నేను పరిష్కారాలు అయిపోతాను. ఇప్పుడు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నాం, పార్టీల మధ్యను వివాదంగా మార్చినాం, రచ్చ చేస్తున్నాం. దీని వెనుక ఎవరున్నారు అనే ఒక వ్యక్తి గురించి పట్టుకోవడానికి ఇన్ని ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎందుకు చెరిపేశారు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒక సంఘటన జరిగింది అక్కడ. ఆ సంఘటన జరగానే ఏం చేయాలి, వెంటనే ఆ బాత్రూమ్లన్నిటికీ తాళాలు వేసేసి కెమెరా అందులో ఉందా లేదా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు గత జిల్లా సేతుబంధనం అన్ని అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మేము ఎంక్వైరీ చేస్తామని అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారం లేని వాళ్ళేమో మీ పార్టీ వాడని వాళ్ళు ఆరోపణ చేసుకుంటే ఇవాళ సిగ్గుగా తల వంచుకోవాలి మన ధర్మ సమాజంగా. నేనేమంటున్నాను, వీళ్ళని ఎక్కడో లేడు, గుట్టల నుంచో చెరువుల నుంచో రాడు. షోలే సినిమాలో గుట్టల నుంచి విలన్ వచ్చినట్టు రాడు, అంజాద్ ఖాన్ వచ్చినట్టు రాడు. ఇక్కడ మన సమాజంలోనే విలన్లు ఉన్నారు, మన పక్కన లోపం ఉంది. అనే అంటున్నాను కృష్ణమూర్తి గారు. మనము మానవీయ దృక్పథంలో ఆలోచన చేస్తాం. యాజ్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, ఇంటికో పోలీసుని పెట్టినా రేపు లాగవు, ఇంటికో పోలీసుని పెట్టి ఇట్లాంటి సంఘటనలు. ఇది కొత్త అంటున్నారు మీరు. గతంలో మన షాపింగ్ కాంప్లెక్స్లలో మీరు బట్టలు కొనే క్రమంలో ట్రయల్ రూమ్స్ లో కెమెరాలు పెట్టారు కదా, చూడలేదా మనం? ఇది కొత్త కాదండి. నాది సోషల్ మీడియా పెట్టేగిపోయి ఇవాళ యువత ఎట్లా తయారైపోయిందంటే అందరూ మహిళ, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, విజయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అమ్మాయి కూడా సహకరించి, అమ్మాయి పేరు బయటపడితే ఇంకో అమ్మాయి సహకరించారు అంటున్నారు. వీళ్ళిద్దరిని కూర్చుని ఎంక్వైరీ చేసేదానికి ఇంత రాద్ధాంతం, ఇన్ని ప్రెస్ మీట్లు, ఇంత సీఎం గారు స్పందించి పోతున్నారు. కానీ అస్సలు చూసి ఆఖరికి ఏమైందంటే కొండను దేవి ఎలకని పడతారో చూడండి మీరు. ఇప్పుడు ఆ విజయ్ అనే జనసేన కార్యకర్తనా, మళ్ళీ టీడీపీ కార్యకర్తనా, వైసీపీ మనకెందుకండి? వాడు మనిషి, వాడు మృగము, వాడిని అరెస్ట్ చేయడానికి మనిషి అండి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అది డెఫినెట్ గా తీద్దాం ప్రసాద్ గారు. yes డెఫినెట్ గా పాయింట్ తీద్దాం. బట్ బిఫోర్ దట్ హి ఈజ్ ఎ స్టూడెంట్. వాడు ఏ పార్టీలో ఉంటే వాడు నేరస్తుడు, వాడిని పట్టుకుందాం అంతే. సోషల్ మీడియా మొత్తం కూడా వైసీపీ ఈ ఆరోపణ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది కులగజ్జి ఆరోపణలు పరస్పరం రాజకీయంగా చేసుకోవడం అస్సలు వ్యక్తి తప్పించుకోపోతాడు. మీరు ఇప్పుడు ఇవి చేస్తుంటే నేనేమంటున్నాను, ఇవాళ కాలేజీలో వెంటనే చేయాల్సిన పని చేయలేదు పోలీసులు అంటున్నాను. రాత్రి నుంచి ఆందోళన చేస్తూ అర్ధరాత్రి క్యాండిల్ అని తీశారు వాళ్ళు. వెంటనే ఏం చేయాలి వీళ్ళు పోలీసులు వెళ్ళి ఆయా బాత్రూమ్లలో ఏదైతే ఆరోపణలు వచ్చినా ఆ బాత్రూమ్లు అన్ని కూడా సీజ్ చేసి వేరే దగ్గర తరలించి వీళ్ళందరినీ విద్యార్థుల అవసరాలు తరలించి అక్కడ సీక్రెట్ కెమెరా ఉందా లేదు చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు పెన్నులో అద్దాల్లో కళ్ళద్దాల్లో కూడా కెమెరాలు పెట్టుకుని తిరుగుతుంటే, పశువులు తిరుగుతుంటే, ఇవాళ కొన్ని సెల్ ఫోన్లలో బట్టలు వేసుకున్న మహిళలను కూడా నగ్నంగా చూపించే యాప్స్ వచ్చిన తర్వాత మీరు దేన్ని ఆపుతారు? అందుకని ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చెరిపేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉన్నది, ప్రభుత్వం బాధ్యత, శాంతి భద్రతలు కానీ ఇట్లాంటి సంఘటనలు చేసుకున్నప్పుడు మీరు ఆరోపణలు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే జగన్మోహన్ మనిషి, ఫలానా వాడి మనిషి అని తప్పించుకుందామా? లేకపోతే ఎంక్వైరీ చేద్దామా? నిజంగా అక్కడ ఉన్న ఎస్ఐ, లోకల్ ఎస్ఐ ఏం చేసిండు? కాగానే పోగానే ఏం చేయాలి? అవన్నీ కూడా సీజ్ చేసి ఆ కెమెరా ఉందా లేదా చెప్పాలి. చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు సార్. ఇప్పుడు నేను ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ రచ్చగా ఎందుకు మారుస్తున్నారు దీన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనిషిని వాడడం తప్పుడే, మనం ఇంకొక మనిషి మనం తప్పుడే అంటున్నాను నేను. ఇది విడిచిపెట్టి ఇవాళ రేపు కేసులు జరుగుతున్నాయి చూస్తాం. మొన్నటి కలకత్తాలో జరిగిన సంఘటన చూస్తే సిగ్గుతో తలవంచుకోవాలి మన అందరం కూడా. కృష్ణమూర్తి గారు, ఇది ఆవేదనతో చెప్తున్నాం. మన ఇంట్లో జరిగినట్టు సీఎం గారు మంచి మాట అన్నారు. మన ఇంట్లో పిల్లలకు జరిగితే ఎట్లా స్పందించారు అట్లా స్పందించారన్నారు. కానీ పోలీసులు స్పష్టంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ చెరిపేశారు. ఆ కెమెరాలు ఉన్నాయో ఎంక్వైరీ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? ఇంకొక మాట చెప్పాలి సార్, ఇంకొక మాట చెప్పాలి. నిన్న రాత్రి వరకు ఇది కేవలం కాలేజీకి సంబంధించి యాజమాన్యం వీళ్ళ మధ్యలోనే పరిమితమైంది, పోలీస్ కంప్లైంట్ దాకా కూడా వెళ్ళలేదు సార్. ఈ రోజు ఉదయానికి సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లుగో ఇంత జరిగింది అని ఎవరికో చెప్పడం, రాజకీయానికి సంబంధించినటువంటి ఒకరిద్దరు పార్టీల నాయకులు కొంచెం అటు వెళ్ళడం, ఇదయ్యేసరికి మొత్తం సంచలనం అయిపోయింది. ఇవాళ పోలీసులు కూడా ఈ రోజే తెలిసింది మొత్తం అంతా. టోటల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏంటనేది ఈ రోజు తెలిసింది. బట్ వారం రోజుల నుంచి జరుగుతోంది అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం. అవును, అంటే కాలేజీలో కంప్లైంట్ వచ్చిన తర్వాత వారం రోజుల నుంచి చేసినందుకు క్రిమినల్ కేసులు కాలేజ్ యజమాని మీద కదా.
ప్రిన్సిపాల్ అరెస్ట్ చేయాలి, ఇతరత్ర దానికి సంబంధించిన అరెస్ట్ చేయాలి, ఏం జరిగింది తెలవాలి. కంప్లైంట్ వచ్చిన తర్వాత మీరు ర్యాగింగ్ లో, నేను కౌన్సిలింగ్ చేస్తానండి, ర్యాగింగ్ లో జరుగుతుంటే మీరు ర్యాగింగ్ లో కళాశాల యజమాన్యాన్ని బాధ్యత చేయాలి. మొట్టమొదటి చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఈ కెమెరా కేసుల్లో, ఈ సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేసిన కేసుల్లో కంప్లైంట్ మొట్టమొదటి విద్యార్థులు ఎవరు చేశారు వాడిని సస్పెండ్ చేయాలి. మొట్టమొదటి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత క్రిమినల్ కేసు పెట్టాలి వీళ్ళందరి మీద. వారం రోజుల నుంచి జరిగిన తర్వాత ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ తీస్తుంటే ఇప్పటిదాకా బయటపడేదంటే మరి విద్యార్థులందరూ కూడా ఎవరైనా ఒకరన్నా కాలేజీకి చెప్పినప్పుడు మన సోషల్ మీడియా ఇంత బాగా అయింది కదా, కంప్లైంట్ రాస్తే నష్టం ఉంటుండే. అంటే ఏమైతుందంటే భయపడి ఊరుకుంటున్నారా, లేకపోతే దీన్ని రాజకీయం చేసి ఊరుకుంటున్నారా నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పటికైనా సరే వెంటనే చేయాల్సిన పనులు 3 ఉన్నాయండి. సమస్య పరిష్కారం అయిపోతా. ఎంతసేపు మాట్లాడినా ప్రసంగాలు చేయొచ్చు కానీ లాభం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వెంటనే ఎంక్వైరీలో ఈ కెమెరాలు ఉన్నాయా తేల్చాలి. విజయ్ ఉన్నాడా, ఆయన వెనుక ఇంకెవరున్నా సరే పార్టీలతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలి. రెండోది స్పీడీ ట్రయల్ చేయాలి. మనకు కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ప్రజలు ఎట్లా ఉంటారంటే ఇన్స్టంట్ న్యాయం కోసం అనుకుంటారు. చాలా మంది ఇంకోటి ఏమనుకుంటున్నారంటే చట్టాలు గట్టిగా ఉండి శిక్షలు బలంగా ఉంటే నేరాలు జరగమంటున్నారు. తప్పు అంటున్నారు. ఉరి శిక్ష ఉన్న దేశాల్లో నేరాలు జరగకుండా ఆగుతున్నాయా? ఉరి శిక్ష లేని దేశాల్లో నేరాలు ఎక్కువ జరుగుతున్నాయా? చెప్పండి మీరు. అందుకని నేను ఏమంటున్నాను, మన ఒక మాట ముగిస్తాను. మన కుటుంబంలో కృష్ణమూర్తి గారు మగపిల్లాడు చీపురు పడితే మనం ఏమంటారే ఆడపిల్ల చేసే పని నువ్వు చేస్తున్నావు ఎందుకు అంటాం కదా. మనకు ఇప్పుడు ఎక్కడి నుంచి విజయ్ అన్నవాడు ఎక్కడి నుంచో రాలేదు, ఎక్కడి నుంచి కొండల నుంచి రాలేదు, మన కుటుంబం నుంచి వచ్చినాడు, మన తమ్ముడో అన్నో వాడి కొడుకో ఉంటాడు. అటువంటి వాడిని ఏం చేయాలంటే సామాజిక వివక్షను దూరం చేయాలి. లింగ వివక్షను దూరం చేసే క్రమంలో సామాజిక చికిత్స కావాలి. దీనికి కేవలం శిక్షలు పెంచి రేపటికల్లా ఉరి తీయాలంటాడు ఒక ఆయన. చట్టాలు ఉన్నాయి కదా, రేపటికల్లా ఉరి తీస్తానికి సాధ్యమవుద్దా? ఎన్కౌంటర్ చేయాలంటాడు ఒక ఆయన. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టం ఉంది, న్యాయం ఉన్నది. నేను వాళ్ళని సమర్థిస్తున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎన్కౌంటర్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే, రేప్ కేసులో మాట్లాడుతుంటే రామోహన్ గారు మీ కుటుంబం జరిగితే ఎట్లా అండి అని ఒక ఆయన ప్రశ్నించారు. కరెక్ట్. నేను నా కుటుంబం జరిగి న్యాయం చట్టం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం శిక్షించాలి. కానీ స్పీడీ జస్టిస్ లేకపోతే న్యాయం సకాలంలో